మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి వీడియోలో భాగంగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఈ జూన్ మాసంలో 22వ తారీఖు తర్వాత 30వ తారీఖు, జూలై 2-3 తారీఖుల లోపు పుట్టినటువంటి పిల్లలకు అత్యద్భుతమైనటువంటి జీవితం, జాతకం ఏర్పడుతుంది. అది కొన్ని రాశులకు మాత్రమే. అంటే ఈ 22 తర్వాత జూలై 2 మధ్యలో పుట్టిన పిల్లలకు ఎందుకు ఆ ప్రత్యేకత అంటే 3 గ్రహాలు కలుస్తున్నాయి. బుధుడు, గురువు, శుక్రుడు. గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు. గురువు ఉచ్చస్థితిలో ఉంటే ఆ రాశిలోకి ఏ గ్రహం వచ్చినా గురువు యొక్క ఉచ్చ ప్రభావానికి దగ్గరగా వస్తాయి. కాబట్టి ఈ బుధ, గురు, శుక్రులు కేంద్ర కోణాల్లో ఉండగా పుట్టిన వాళ్ళ పిల్లలకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అత్యద్భుతమైన అదృష్టం ఉంటుంది. శుభులతో కలిసిన బుధగ్రహము శుభగ్రహమే. కాబట్టి ఉచ్చస్థిత గ్రహంతో కలిసినటువంటి గ్రహాలు ఉచ్చస్థిత ఫలితాన్ని ఇస్తాయి. గురువు కర్కాటకంలో ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మీనరాశి. మీనరాశికి 5వ ఇంట్లో 3 శుభగ్రహాలు. చాలా అద్భుతమైనటువంటి జీవితం ఈ రాశిలో పుట్టినటువంటి పిల్లలకు ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా వాటిని అవలేలుగా అధిగమించగలిగేటువంటి స్థితి ఉంటుంది. ఉచ్చస్థిత రాశాధిపతి ఉచ్చస్థితమై రాశిని చూడడము. మీన లగ్నంలో పుట్టిన, రాశిలో పుట్టితే చంద్రుని కూడా చూస్తాడు గురువు. కాబట్టి ఉచ్చస్థితమైన గురువు చంద్రుని చూస్తాడు. కాబట్టి అదేవిధంగా తర్వాత రాశి మేషరాశి. మేషరాశికి 4వ ఇంట్లో ఉచ్చస్థిత గ్రహము. మేషరాశికి భాగ్యాధిపతి 4వ ఇంట్లో ఉచ్చస్థితి పొంది, అదేవిధంగా సప్తమాధిపతి అక్కడ కలిశాడు, తృతీయ షష్టాధిపతి కలిశాడు. ఇది చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే మిథున రాశి. మిథున రాశి వాళ్ళకు ద్వితీయంలో రాశాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి ద్వితీయంలో కలుస్తారు. ఇది విశేషమైన శుభ ఫలితాలను వీళ్ళకి అందిస్తుంది. తర్వాత తీసుకుంటే కన్యారాశి. కన్యారాశికి లాభస్థానంలో 3 శుభగ్రహాలు. లాభంలో ఉచ్చస్థితి గ్రహముతో కలిసినటువంటి రాశాధిపతి లేదా లగ్నాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతి. ఇక్కడ స్థానాధిపత్యము ప్రధానంగా తీసుకుంటున్నాము. తర్వాత తీసుకుంటే తులరాశి వాళ్ళకు కూడా చాలా మంచిదే. దశమ కేంద్రం అయింది కాబట్టి దశమ కేంద్రంలో ఉచ్చగ్రహం మంచిదే. అదేవిధంగా భాగ్యాధిపతి, రాశాధిపతి కలుస్తున్నారు కూడా. అంటే శుభగ్రహాల ఫలితము విశేషంగా ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు విశేషమైన శుభఫలితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకు భాగ్యస్థానంలో ఒక విధంగా లక్ష్మీ యోగం అని చెప్పొచ్చు. సప్తమాధిపతి శుక్రుడు, లాభాధిపతి, అష్టమాధిపతి భాగ్యంలోకి రావడము, అక్కడ ఉచ్చస్థితి గ్రహంతో కలవడము విశేష రాజయోగము. తర్వాత రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకు సప్తమ స్థానాన్ని 3 శుభగ్రహాలు చూడడము. ఈ రాశికి పంచమాధిపతి, దశమాధిపతి, భాగ్యాధిపతితో కలిసి గురువు ఉచ్చస్థితిలో ఉండడము. నైసర్గిక శుభగ్రహత్వమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 గ్రహాల కలయిక ఈ 22వ తారీఖు నుంచి జూలై 2 తారీఖుల వరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంపత్తిలో పుట్టినటువంటి ఈ రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విశేషమైనటువంటి మేధస్సు, ఎంత చదివినా గుర్తు పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యం, అనర్గళమైనటువంటి వాక్చాతుర్యం, స్పష్టమైనటువంటి విపులంగా నిపుణంగా నవోన్మేషణంగా మాట్లాడగలిగేటువంటి ఒక చాకచక్యము, పూర్వజన్మ సుకృతము వీరు సొంతమని తెలియజేయడం జరుగుతుంది. గొప్పవాళ్ళు పుట్టేటప్పుడు శుభగ్రహాల కలయిక ఎక్కువగా ఉన్నప్పుడు పుడతారనేది ఇది ఈ యొక్క వీడియోని నిదర్శనం. ఇది మీరు తెలుసుకొని జ్యోతిష్ శాస్త్రంలో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకొని సంతోషపడతారని
మీరు మీ జాతకాల్లో కానీ మీ పిల్లల జాతకాల్లో కానీ ఇలా ఉంటే చూసి మీకు అర్థమైపోతుంది. వాళ్ళు కూడా ఇలాగ మేధస్సుగా ఉంటారు, జీనియస్లుగా ఉంటారు. ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేసినందుకు తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు మేము చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. ఈ వీడియోని చూసి ఆదరించి మీ యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మీ యొక్క లైక్, షేరు, సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయమని కోరుతున్నాము. శుభం.